వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లాలో ఏరువాక పౌర్ణమి వేడుకలు వెండితెర తలపించాయి. సాధారణంగా ఎద్దులను అలంకరించి మురిసిపోయే అన్నదాతల పండగలో సినీ తలుకులు అద్దారు ఆ గ్రామ యువకులు. కేవలం సినిమాల్లోనే పాత్రలను అనుకరించడమే కాదు, షూటింగ్లో వాడే ప్రాపర్టీస్ ఆయుధాలను సైతం అచ్చుగుద్దినట్లు తయారు చేసి ఏరువాక వేడుకలో ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక్కడ పండగ రూటే సపరేటుగా సాగింది. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ప్రతి ఏటా వినూత్నంగా జరుగుతుంటాయి. రైతులు తమ ఎద్దులను ఎంతో అందంగా అలంకరించి పారువేట పోటీలు నిర్వహించగా గ్రామ యువకులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. పాత చిత్రాలతో పాటు రాబోయే చిత్రాల్లోని అగ్ర కథానాయకుల గెటప్పులను వారు ఎంచుకున్నారు. కేవలం కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, ఆయా పాత్రల సినిమాల్లో ధరించే ఆభరణాలు, చేతిలో పట్టుకునే ఆయుధాలు, వాడే ప్రత్యేక ప్రాపర్టీలను సైతం కనురెప్ప వేయనివ్వని రీతిలో అచ్చుగుద్దినట్లు తయారు చేసుకుని ఊరేగింపులో అడుగుపెట్టి ప్రదర్శించడం గ్రామస్తులను అబ్బురపరిచింది. జూనియర్ ఎన్టీఆర్, డ్రాగన్, సూర్య వీరభద్రుడు, సంభాజీ మహారాజ్, కాంచన, క్లైమాక్స్ సీన్, పేపర్ బాయ్స్తో పాటు దుబాయ్ షేక్స్, రైతే రాజు, డాగ్ లవర్స్ వంటి గెటప్స్ వివిధ పాత్రల రూపంలో యువకులు వీధుల్లోకి వస్తుంటే నిజంగా సినిమా షూటింగ్ జరుగుతుందా అన్న భ్రమ కలిగింది. తమ అభిమాన హీరోల మేనర్జియంస్తో వారు చేసిన ప్రదర్శనలు పండగ వాతావరణాన్ని తారస్థాయికి చేర్చాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తూ సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వినూత్న వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సాంప్రదాయ పండగను ఆధునిక సినీ సంస్కృతితో మిళితం చేసే పక్క ప్లానింగ్తో గెటప్స్ వేసి సందడి చేసిన గుడికల్ యువతపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం గుడికల్ గ్రామం. ఏరువాక పున్నానికి మేము గెటప్ చేస్తాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము రాఘవది కాంచన్ వేస్తున్నాం గెటప్. రాఘవ్కి టైప్ చేయాలనుకుంటున్నాము. నా పేరు సంతోష్ కుమార్, కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం గుడికల్ గ్రామము. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అయితే మేము ఈ గిటార్ వేసినాము. ఊర్లో వాళ్ళందరూ ఎదురు పండుగ సందర్భంగా రాంచర ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళు అభిమానంతో వేస్తే మేము అలా కాదు, మేము బోన్గా వేస్తున్నాం. ఈసారి మేము దుబాయ్ షర్ట్స్ వేస్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు రైతులు కూడా వేస్తున్నారు.